ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కమ్ బేబీ, అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. వీరు జనార్దన్ గారు, అవర్ బిజినెస్ పార్ట్నర్. హలో అంకుల్, గుడ్ టు సీ యూ. డాడ్ మీ గురించి నాకు చాలా చెప్పారు. మీరందరూ ఎందుకు ఆశ్చర్యపోతున్నారో నాకు తెలుసు. మా అమ్మాయి అచ్చం మీ కోడలు సీతలా ఉంది కదూ? అవును సార్, పోలికలన్నీ అచ్చంగా అవే. వీరు జనార్దన్ గారి మిస్సెస్ మహాలక్ష్మి గారు. హలో ఆంటీ. హాయ్ మిథున. మీ డాటర్ మాకు ముందే తెలుసు ముఖర్జీ గారు. అవును, మేం తనని 2 సార్లు కలిసాం. కాకపోతే అప్పుడు తను మీ డాటర్ అని మాకు తెలీదు. వాట్? మీరు నన్ను కలిసారా? ఎప్పుడు? చూసావమ్మా, దీనికెంత పొగరో. మనల్ని 2 సార్లు కలిసినా గుర్తుపట్టట్లేదు. ఇంత డబ్బున్న దానికి ఆ మాత్రం పొగరుంటుంది. అదే మిథున, మిస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ లో మనం కలిసాం కదా. ఆ తర్వాత షాపింగ్ మాల్ దగ్గర కూడా కలిసాము. హాయ్ మిథున, హౌ ఆర్ యు? ఓ మీరా? యా యా యా, గుర్తొచ్చింది. మీరు మా బిజినెస్ పార్ట్నర్సా? అవును బేబీ, మనము వీళ్ళు కలిసి ఎన్నో ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నాం. నాకు మీరు జనార్దన్ అంకుల్ గురించి చెప్పారు, కానీ ఈ మహాలక్ష్మి ఆంటీ గురించి చెప్పలేదు కదా డాడ్. వీళ్ళది కూడా మనలాగే బిజినెస్ ఫ్యామిలీ మిథున. ఇదిగో వీళ్ళబ్బాయి రామ్. హలో రామ్. హలో. హాయ్ మిథున, ఐఎమ్ గౌతమ్, రామ్ కజిన్. హలో. అవును, సీత ఎక్కడా? సీత ఇక్కడే ఉండాలండి, ఇందాకే చూశాను. సీత ఎక్కడ రామ్? డాడ్, ఈ సీత ఎవరు? ఇందక్కడి నుంచి కంటిన్యూస్ గా తన పేరు వినిపిస్తోంది. సీత మా రామ్ వైఫ్ మిథున. వైఫ్ అంటే రామ్కి పెళ్ళైపోయిందా? పెళ్ళయింది, పెటాకులు కూడా అయింది. వాట్? ఈ పెటాకులేంటి? అదో లాంగ్ స్టోరీలే మిథున, ఇప్పుడా గొడవ ఎందుకు? నో 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 నో, ఐ వాంట్ టు నో ఆంటీ. ఒకప్పుడు సీత రామ్ భార్య బేబీ, ఇప్పుడు విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. వెరీ బ్యాడ్ డాడ్. ఇంత హ్యాండ్సమ్ ని ఆ సీత ఎలా దూరం చేసుకుంది? వెరీ పూర్ గర్ల్. రియలీ ఆ సీత వెరీ అన్లక్కీ గర్ల్ మిథున. అవును, రామ్ లాంటి మంచివాణ్ణే కాదనుకుందంటే అర్థం చేసుకో. సీత గురించి తనకెందుకు? నువ్వు మా ముఖర్జీ గారి డాక్టర్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మిథున. అవును మిథున, నిన్ను కలిసినప్పుడే అనుకున్నాం నీకు మాకు క్లోజ్ రిలేషన్ ఏదో ఉంది అని.
ఏవండి సీత ఎక్కడుందో చూడండి, మన మిథున్ని పరిచయం చేద్దాం. సరే, సీతను పిలుచుకొస్తాను. ఉమ్. సీత లోపలికొస్తే ఏం రచ్చ చేస్తుందో ఏమో మహా. పిన్ని నువ్వు వెళ్ళరా. ఏంట్రా నీకు విషయం చెప్పాలి మమ్మీ. బయటకొచ్చినప్పుడు నన్ను మమ్మీ అని పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఇక్కడ ఎవరూ లేరుగా. ఎవరైనా వచ్చి వింటే వింటే ఆ సుమతిలా జాతర అయిపోతారు. విషయం ఏంటో చెప్పు. నాకు అది నచ్చింది. ఏది? ఆ మిథున నాకు పిచ్చ పిచ్చ పిచ్చగా నచ్చింది. నచ్చితే దాన్ని నాకిచ్చి పెళ్లి చేయి మమ్మీ. మళ్ళీ మమ్మీ అన్నావంటే పీక పిసికి చంపేస్తాను. సరే పిన్ని, దాన్నిచ్చి నాకు పెళ్లి చేస్తావా లేదా? ఎలాగైనా పెళ్లి జరగాలి, లేదంటే ఎవరో ఒకరు జాతరలో లేచిపోతారు. నువ్వుండరా బాబు, మాట్లాడితే జాతర అంటావు. ఆ సీత ఈ మిథున ఒకరా ఇద్దరా అని నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. మిథున ఎక్కడా, సీత ఎక్కడా? మిథున అందం ముందు ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలు, పళ్ళకి కంచుండే సీత జాతరలో డప్పులు కొట్టడానికి కూడా పనికిరాదు. సీత పల్లెటూరి బైతు, మిథున అమెరికన్ గర్ల్. మిథునకు సీతకు బార్బీ డాల్కు దిష్టి బొమ్మకు ఉన్నంత తేడా ఉంది. హ, అదే నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడో చిన్న డౌట్ కూడా ఉంది. నీకు ఏ డౌటు అక్కర్లేదు. మిథున సీత ఒక్కరు కాదు, ఇద్దరు. మీ తల్లి కొడుకులు ఏం చేస్తున్నారు ఇక్కడ? అర్చనకి తెలిసిపోయినట్టుందిరా. దానికి జాతర చేయమంటావా? ఏంటి అలా చూస్తున్నారు? అక్కడ ముఖర్జీ గారు సీత కోసం వెళ్లారు. ఇక్కడ మీ పిన్ని కొడుకులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం లేదర్చన, గౌతమ్కు మిథున బాగా నచ్చిందంట. తననిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. మిథునని చూసినప్పుడే నువ్వు కూడా గౌతమ్కి మిథున్నిచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయావు కదా మహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.